బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మెరుపు వేగంతో దూసుకెళ్లే ఒక మినీ రేసింగ్ కార్ గురించి మాట్లాడబోతున్నాం. దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని రివ్యూ ఏంటో చూద్దాం. ఇది ఒక మినీ కార్ అండి. అరచేతిలో పట్టే సైజ్ ఉంటుంది, కానీ రోడ్డు మీద రియల్ రేసింగ్ థ్రిల్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ మీ పిల్లలకి ఇస్తుంది. స్పీడ్ కంట్రోల్ చేయడం, స్టంట్ ఫ్యూచర్స్, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు కూడా ఈ అన్బాక్సింగ్ వీడియోని చూడండి. పిల్లల టాయ్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వెంబ్లీ బ్రాండ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే ఈ బ్రాండ్ లో చాలానే టాయ్స్ ఉన్నాయి. అందులో ఈ హై స్పీడింగ్ రేస్ కార్ కూడా ఒకటి. అండ్ ఈ బాక్స్ లో మనకు వచ్చేది ఒక కార్, అలానే ఒక రిమోట్ కంట్రోల్, యూజర్ మాన్యువల్, అలానే యూఎస్బి కేబుల్. ఈ ఆర్సీ కారు 15 నుంచి 20 కిలోమీటర్ల స్పీడ్ వేగంతో కదులుతుంది. అంటే చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు ఈ కార్తో. అంటే ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఆర్సీ కార్లకి అసలు పేరు రేడియో కంట్రోల్డ్ కార్స్, కానీ ఇవి ఇప్పుడు పూర్తిగా రిమోట్ కంట్రోల్డ్ గా అయిపోయాయి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఆ వీడియోలో ఈ వీడియోలో చూపించినట్టు, అడ్వర్టైజ్మెంట్ లో చూపించినట్టు కార్ కొట్టినా ఎరగదు అలాంటివేం ఎక్స్పెక్ట్ చేయకండి. కార్ కిందకి వేసి కొడితే ఇరిగిపోద్ది. ఎందుకంటే అంత గ్రేట్ బిల్డ్ క్వాలిటీ ఏం కాదు. మనం పెట్టే బడ్జెట్కి పిల్లలకైతే ఇది ఒక పర్ఫెక్ట్ కార్. ఎందుకంటే చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది కింద పెట్టి ఎరగొట్టాలని. అలానే అనుకుంటాం, కానీ వాళ్ళే మనకన్నా ఫాస్ట్గా ఎరగొడతారు. అది తెలిసిందే అందరికీ. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. కానీ పిల్లల మెమరీస్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి కార్ ఇచ్చి చూడండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. అండ్ నేను కూడా మా అబ్బాయికి కార్ ఇచ్చాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బట్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు కాబట్టి నేనే ఆడుకుంటున్నాను దీంతో వాడికన్నా. దీని ఫ్యూచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మాక్సిమం 20 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తుందంట. అలానే దీని రిమోట్ రేంజ్ వచ్చి 30 to 40 మీటర్స్. 360 degrees టర్న్ చేయడం, స్పిన్ చేయడం చాలా సూపర్ ఈజీ దీంతో. అలానే వేగంగా బ్రేకులు వేయడం, అలానే డర్టీ రోడ్స్ మీద రన్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు మాత్రం ఈ కార్ కొన్న వెంటనే ఇవన్నీ ట్రై చేయండి. ఈ కార్ ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 60 మినిట్స్ నుంచి 90 మినిట్స్ పడుతుంది, కానీ దీని రన్ టైం వచ్చి 20 to 25 మినిట్స్ ఫుల్ స్పీడ్ మోడ్ లో. అలానే బెటర్ బ్యాటరీ పెర్ఫార్మెన్స్ కోసం ఒక గుడ్ యూఎస్బి అడాప్టర్ ని వాడండి. అలానే ఫస్ట్ టైం యూజ్ చేసే ముందు దీన్ని కంప్లీట్ గా ఛార్జ్ చేయండి. అలానే ఓవర్ ఛార్జ్ చేసినట్టయితే బ్యాటరీ లైఫ్ పోతుంది. ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కిడ్స్ కోసం అయితే ఇది ఒక సూపర్ గిఫ్ట్ ఐడియా. ప్రైజ్ కి తగ్గట్టు పెర్ఫార్మెన్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇండోర్ అవుట్డోర్ లో బాగా ఆడుకోవచ్చు దీంతో. చూస్తున్నారు కదా, నేనైతే ఆఫీస్ లో ఆడుకుంటున్నాను. నిజానికి నేను కూడా చిన్నప్పుడు ఇలాంటి కార్లతో ఆడుకోవాలని అనుకున్నాను. ఆ రోజుల్లో ఇలాంటి కార్ సంపాదించడం అంటే పెద్ద యుద్ధమే జరిగేది అనుకోండి. ఈ రోజుల్లో చిన్న పిల్లలకి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఇలాంటి కార్స్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా, లేదా మీ రిలేటివ్స్కి పిల్లలు ఉన్నారా? వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికైనా, లేదా మీ పిల్లలు మీరు కలిసి ఆడుకోవడానికైనా ఇది ఒక పర్ఫెక్ట్ కార్. మీరు కూడా ఈ కార్ని తీసుకొని మీ పిల్లలతో పాటు మీరు కూడా హాయిగా ఆడుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేయండి.